ప్రోగ్రెషన్స్లో రిమైనింగ్ క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ హూజ్ nth టర్మ్ ఈజ్ గివెన్ బై an ఈజ్ 3 + 2n. మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చి లాస్ట్ టర్మ్ ఇస్తే మనకి ఫార్ములా ఏంటి? Sn = n/2 a + l అనేది వేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే. nth టర్మ్కి అయితే Sn = n/2 × a + an. ఇక్కడ an అనేది ఏంటి? ఫస్ట్ 24 టర్మ్స్. ఇక్కడ ఏంటి ఏంటి? ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 24 టర్మ్స్ ఇచ్చాడు. ఇక్కడ nth టర్మ్ మాత్రం ఇచ్చాడు. మనం Sn అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a24 అనేది ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. a24 అంటే 3 + 2 × 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 48 దట్ ఈజ్ ఈక్వల్ టు 51. అంటే ఎంత టర్మ్ అంటే 24th టర్మ్ అంతా 51 దట్ ఈజ్ ఈక్వల్ టు n/2. n/2 అంటే ఎంత? n ఈజ్ ఈక్వల్ ఎంత? 24/2. 24/2 ఇక్కడ ఏ వాల్యూ అనేది ఎంత అవుతుంది? ఏ అంటే ఎంత? ఫస్ట్ టర్మ్ కదా. ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత అవుతుంది? a1 ఈజ్ ఈక్వల్ టు 3 + 2 × 1 అంటే 3 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏ వాల్యూ అనేది 5 అవుతుంది. an అంటే 24 టర్మ్స్. 24 టర్మ్స్ అంటే a24 ఈజ్ ఈక్వల్ టు 51 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు a + 12 56. 56 × 12 అంటే 56 × 12 మీన్స్ 560 + 112. 560 56 × 10 56 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 7 672 అనేది ఆన్సర్ అవుతుంది. 672 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ అంటే S24 ఈజ్ ఈక్వల్ టు 622 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 140 అండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ ఈజ్ 320 దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ m టర్మ్స్. చూడండి ఫార్ములా ఏంటి మనకి? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 × 2a + n - 1 × d. మనకు కావాల్సింది ఏంటి? S10 కాబట్టి 10/2 2a + n - 1 అంటే 9d ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 140. 140 అనేది S10 ఎంత ఇచ్చాడు? 140 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 2a + 9d అంటే 2a + 9d ఈజ్ ఈక్వల్ టు 140. 140/5 అంటే 140/5 ఈజ్ ఈక్వల్ టు 28. 28 అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ టర్మ్ కనుక్కుందాం. నెక్స్ట్ ఏంటిది? సమ్ ఆఫ్ 16 టర్మ్స్. సమ్ ఆఫ్ 16 టర్మ్స్ అంటే S16 ఈజ్ ఈక్వల్ టు n/2 2a + n - 1 × d అంటే n - 15d. S16 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి? 320 అనేది ఇవ్వడం జరిగింది. 8 2a + 15d అంటే 2a + 15d ఈక్వల్ టు 320/8. 320/8 ఈజ్ ఈక్వల్ టు 40 అంటే 2a + 15d ఈజ్ ఈక్వల్ టు 40
ఇక్కడ 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు 2a ప్లస్ 9d ప్లస్ 6d కింద రాయొచ్చు కదా. అంటే 2a ప్లస్ 9d ఇదంతా కలిపితే ఎంత 28 ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 28 ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 40. దట్ ఈజ్ ఈక్వల్ టు 6d ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 28, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. d ఈజ్ ఈక్వల్ టు 12/6, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే d వాల్యూ మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 2 అనేది వచ్చింది. d వాల్యూ వస్తే మనకి ఆటోమేటిక్గా ఏ వాల్యూ కూడా వస్తుంది కదా. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు ఎంత 28 కాబట్టి 2a ప్లస్ 9d అంటే ఎంత 9 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 28. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 తీసేస్తే 10. a ఈజ్ ఈక్వల్ టు 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. మనకు కావాల్సింది ఏంటి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు mth టర్మ్ కావాలండి. mth టర్మ్ అంటే ఏంటి ఫైండ్ ద సమ్ ఆఫ్ m టర్మ్స్ అంటే ఏంటి sm ఈజ్ ఈక్వల్ టు m/2 2a ప్లస్ m మైనస్ 1 ఇంటూ d అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి అన్ని వాల్యూస్ తెలుసు కదా. ఏ వాల్యూస్ తెలుసు m వాల్యూ మన m/2 2a అంటే ఎంత 2 ఇంటూ a అంటే 5 కాబట్టి 10, m మైనస్ 1 ఇంటూ d అంటే ఎంత 2 దట్ ఈజ్ ఈక్వల్ టు m/2 10 ప్లస్ 2m మైనస్ 2. ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది దీన్ని సొల్యూషన్ చేస్తే 2m ప్లస్ 8 వస్తుంది. 2m ప్లస్ 8ని 2 కామన్ చేసాం అనుకోండి m ప్లస్ 4 అంటే m ఇంటూ m ప్లస్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. m ఇంటూ m ప్లస్ 4 అనేది మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 20, 19 1/3, 18 2/3 మస్ట్ బి టేకెన్ సో దట్ దేర్ సమ్ ఈజ్ 300. చూడండి ఎన్ని టర్మ్స్ వాల్యూ సమ్ చేస్తే 300 వస్తుందని అడుగుతున్నాడు. హౌ మెనీ టర్మ్స్ అంటే మనకి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అంటే n వాల్యూ ఎంత మనకు తెలియదు, n వాల్యూ తెలియదు. ఏ వాల్యూ ఎంత 20, n మైనస్ 1 ఇంటూ d వాల్యూ ఎంత d వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. d ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా t2 మైనస్ t1. t2 వాల్యూ ఎంత t2 వాల్యూ అనేది 19 1/3 మైనస్ 20. మనకి దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది 19 మైనస్ 20 మైనస్ 1 ప్లస్ 1/3 మైనస్ 1 ఈ విధంగా చేయాలి. 19 మైనస్ 20 ప్లస్ ఎంత అవుతుంది 1 మైనస్ 3 మైనస్ 2/3 అని అవుతుంది. అంటే 1 ఇంటూ అంటే ఫైనల్గా మనకి మైనస్ 2/3 అనేది ఆన్సర్ అవుతుంది. డి అనేది మైనస్ 2/3 అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి n/2 40 ఇక డి వాల్యూ ఎంత మైనస్ 2/3 n మైనస్ 1 ఇంటూ మైనస్ 2/3. మనకి దీన్ని ఈ వాల్యూస్ మనం సాల్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఎంత 300 కాబట్టి 600 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 40 ప్లస్
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/3. అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2n/3. 2n/3 40 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే n ఇంటూ దీని వాల్యూ సాల్వ్ చేస్తే 120 ప్లస్ 2 మైనస్ 2n/3 అంటే 600 into 3 అంటే 1800 ఈజ్ ఈక్వల్ టు 120n ప్లస్ n 120 దట్ ఈజ్ ఈక్వల్ టు 2n². ఫైనల్గా మనకి ఒక ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే n² మైనస్ 2n² మైనస్ 122n ప్లస్ 1800 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం సాల్వ్ చేస్తే n² మైనస్